వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీలతో పాటు అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణంలో ఆర్టీసీ కాలనీ సహాయ అనేక కాలనీలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో జనానికి జాగారం తప్పటం లేదు. రోడ్ల మీదకి వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంధం చెరువు దగ్గర వరద నీరు ఉధృతంగా రావడంతో కురవి మహబూబాబాద్ రహదారి మీద రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాల దగ్గర హై లెవెల్ వంతెన మీద వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహబూబాబాద్ నెల్లికుదురు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోస్తుండటంతో జిన్నాల వాగు వరదకు ఇల్లెందు మహబూబాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం చెరువుకు గండి పడిందన్న పుకార్లు నమ్మవద్దని ఎస్పీ చెప్పారు. మొత్తంగా ఈ భారీ వర్షాలు వరదల వలన జనం ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ డిస్టిక్ అంటే ఇది వాట్సాప్లలో అంటే కొన్ని వదంతులు వస్తున్నాయి. బయ్యారం చెరువు కట్ట తెగిందని వదంతులు గిట్ల వస్తున్నాయి. నేను ప్రజెంట్ ఈ బయ్యారం చెరువు దగ్గర ఉన్నానండి. ఇక్కడ ఎలాంటి కట్టలు దిగడం కానీ ఇది మరమ్మతు ఇది కట్టలు దిగడం కానీ ఎలాంటి జరగలేదండి. ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవన్నీ కూడా వదంతులే అండి. నేను ప్రజెంట్ ఈ చెరువు కట్ట దగ్గర ఈ తూము దగ్గరనే ఉన్నాను. సో మీరు ఈ వాట్సాప్లో వచ్చినటువంటి ఈ వదంతులు ఎవరు కూడా నమ్మొద్దని నేను తెలియజేసుకుంటానండి. నేను బయ్యారం వేసేది మాట్లాడుతాను. థ్యాంక్ యూ. సోఫాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ పాడైపోయాయండి. చాలా తీవ్ర నష్టం జరిగింది. ఆ రోజు కనీసం మేము ఇంట్లో తినలేని పరిస్థితి. పైన ఉన్న రెంటర్స్ మాకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. బెడ్షీట్స్ అన్నీ తడిచిపోయి పునరుద్ధరించాలని వేడుకుంటున్నాం. చెరువు దగ్గర ఇల్లు అంటే చెరువు ముత్తడిపోయడం వల్ల మాకు ఇంట్లో బాగా వరద వచ్చి పిల్లల బుక్స్, సర్టిఫికేట్స్ కానీ ఫర్నిచర్ ఇట్లా బియ్యం నిత్యావసర సరుకులన్నీ తడిచి ముద్దయిపోయినాయి. కాబట్టి మళ్ళీ మేము నైట్ కూడా వరద రావడం వల్ల మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నాం. ఇట్లా వరద రాకుండా తగు చర్యలు అధికారులు తీసుకొని మమ్మల్ని కూడా కొంచెం కాపాడుతామని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం.